కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సమీపంలోని గాంధీ చౌక్ వద్ద బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఇసుక క్వారీలో ఉన్న ఇసుకను స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఒక్క ఇసుక ట్రాక్టర్ కు 7 నుంచి 8 వేలు వెచ్చించాల్సి ఉంటుందని, ఇసుక ధరను తగ్గించి స్థానిక పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవాలని, లేకపోతే ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, హుజురాబాద్ ఉప ఎన్నిక 2021లో జరిగినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీగా ఉండి ఆ 2.5 సంవత్సరాలు మానేరు వాగు నుండి అక్రమంగా వేలాది ట్రిప్పులు లారీలలో హైదరాబాద్ ఇతర జిల్లాలకి పట్టణాలకి తరలిపోతుంటే కూడా అడ్డుకోలేదు. ఈనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, ఆయనకు ఎంత ముట్టుతున్నాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మిస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకొని 5 లక్షలు ఇస్తున్న పేద ప్రజలకు అని చెప్పి చెప్తుందో, ఈ కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కుంటుంది. ఎలాగంటే ఈ రోజు మాకు జమ్మికుంట పట్టణానికి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి విలాసాగర్ కానీ, గండ్రపల్లె కానీ, తనువుల కానీ అక్కడ నుండి ఇసుక మాకు 1500 నుండి 2000 లోపల ఒక ట్రిప్ వచ్చేది. ఈనాడు 6500 నుండి 8000 రూపాయలకి బ్లాక్లో అమ్ముతున్నారు. టోకెన్ విధానాన్ని పెట్టిరు, ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టిరు, ఏది పని చేయట్లేదు. కేవలం 6500 నుండి 8000 రూపాయల ట్రిప్పుకు డబ్బులు ఇస్తేనే ఇసుక పేద ప్రజలకు అందుతుంది. అంటే దీంట్లో ఒక ట్రిప్కి 4500 నుండి 5000 రూపాయల ట్రిప్పుకి కాంగ్రెస్ నాయకులకు కానీ స్థానిక ఎమ్మెల్యేకి కమిషన్ వెళ్తుందని చెప్పి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎట్లా అంటే 5 లక్షలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో 2 లక్షల రూపాయలు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 3 లక్షలు ఇస్తే దానిలోకి వెళ్ళి 1 లక్ష రూపాయల కమిషన్. ఎట్లా అంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే 20 ట్రిప్ల ఇసుక పడుతుంది. ఒక్క ట్రిప్కి 5000 చొప్పున కమిషన్ వేసుకున్నా కూడా 20 × 5000 వేస్తే 1 లక్ష రూపాయల కమిషన్ ఇండైరెక్ట్ గా కుడి చేతి ఇచ్చి ఎడం చేత కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జు అందరికీ స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కమిషన్లు పంచుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి మానేరు ఇసుకని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి ఫస్ట్ అందుబాటులోకి సులభంగా తక్కువ ధరకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇతర పార్టీ జిల్లాలకు కానీ, హైదరాబాద్ కానీ, ఇతర జిల్లాలకి, ఇతర పట్టణాలకి తరలించడాన్ని భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అడ్డుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీన్ని పైన చొరవ తీసుకొని జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ తక్కువ ధరకు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజుల్లో ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టడానికి మేము తీవ్రంగా పెద్ద ధర్నాలు చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం. పట్టణానికి మానేరు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జమ్మికుంట పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు ఇసుక అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు, ఈ నిర్లక్ష్యం వల్ల జమ్మికుంట ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 6500 రూపాయల నుంచి పైనే ఉంటుంది తప్ప కిందికి లేదు. ఒక గతంలో ఒక ఇసుక జమ్మికుంట పట్టణం రావాలంటే 1500 నుంచి 2000కి వచ్చేది. కానీ ఈ ప్రభుత్వాల వైఫల్యం వల్ల జమ్మికుంట ప్రజలు నానా ఇబ్బంది పడుతూ ఇసుకను తిప్పలబడుతున్న సందర్భం చూస్తున్నాం మనం. ఇది లారీలతోటి డంపింగ్ చేసి లారీలతోటి హన్మకొండ, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తూ జమ్మికుంట పట్టణ ప్రజలకు మానేరు ఉంటున్నప్పుడు కూడా అందించబడంలో విఫలం చెందుతున్నటువంటి దానిపై ప్రభుత్వం పైన కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కావచ్చు వ్యతిరేకంగా ఈరోజు జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.